सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते नारायणि నమోస్తుతే. రామాంజనేయుల దర్బారులు అనే విషయం ఏమిటో చూద్దాం. అంటే రాముని దర్బారు అంటే కొలువుకూటం ఎలా ఉంటుందో, అట్లాగే ఆంజనేయ స్వామి దర్బారు ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలించి తెలుసుకుందాం. గతంలో నేను రాసిన పాటల ద్వారా, పద్యాల ద్వారా, కొన్ని శ్లోకాల ద్వారా, అది ఈ ప్రసంగం యొక్క ఉద్దేశం. వామే భూమి సుత పురస్తు హనుమాన్ పశ్చాత్ సుమిత్రా సుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయువాది కోణేష్వపి సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం రామం భజే శ్యామలం. ఎడమవైపు సీత, వెనుకనేమో లక్ష్మణుడు, ముందు భాగంలో ఆంజనేయ స్వామి, పక్కలలో భరతశత్రుఘ్నులు, విదిక్కులలో సుగ్రీవుడు, విభీషణుడు, జాంబవంతుడు, అంగదుడు మొదలైనటువంటి వాళ్ళు, నడమనేమో రామచంద్రుడు. ఆదిశంకరుల రచనగా భావించబడుతూ ఉన్న శ్రీరామ కరుణామృతంలోని 28వ శ్లోకం ఇది. ఇందులోని సారాంశం ఏమిటంటే, రామునికి ఎడంవైపు సీత ఉంటుంది, వెనకనేమో లక్ష్మణస్వామి ఉంటాడు, ముందు భాగంలో ఆంజనేయ స్వామి, పక్కలలో భరతశత్రుఘ్నులు, విదిక్కులలో సుగ్రీవుడు, విభీషణుడు, అంగదుడు, జాంబవంతుడు, నడుమ రామచంద్రుడు. ఈ విధంగా ఉంటారు. అయితే ఒకసారి ఒక సమస్య ఇచ్చారు. అదేమిటంటే, బారె శరణ్యమయ్య గద పండిత పామరులెల్లవారికిన్ బారె శరణ్యమయ్య గద పండిత పామరులెల్లవారికిన్ అని శంకరాభరణం అనేటటువంటి ఒక గ్రూప్లో ఒక సమస్య ఇచ్చారు, పూరించమని అన్నారు. బార్ అంటే పానశాల, దాన్ని రాము దర్బారే అంటూ పూరించటం జరిగింది. ఈ విధంగా ఒక పద్యంలో, చేర వయారమై ఎడమ సీతమ లక్ష్మణమూర్తి వెనుకయున్ మారుతి ముందు సోదర సమానులు మూలల తమ్ములిట్టటున్ కోరిక మీరగా నడుమ కోమల రాముడు వెల్గు రాము దర్బార శరణ్యమయ్య గద పండిత పామరులెల్లవారికిన్. ఇది పద్యం. రాముని దర్బారే శరణ్యమైంది కదా పండితులకి కానీ పామరులకి కానీ అంటూ రామ పటాభిషేకంలో ఉండే దృశ్యాన్ని నేను పద్యంలో పొందుపరచడం జరిగింది. నేను రచించిన హనుమత్ సంకీర్తనంలో ఊరుకొండపేట ఆంజనేయ స్వామి గురించిన పాటలలో ఒక పాట ఉంది, 85వ పాట. అది 10 ఏప్రిల్ 2002లో నేను రాసినటువంటిది. అదేంటంటే, రాముని భజింతును కోమల శ్యాముని భజింతును ముందర కూర్చొని ముచ్చట గొలిపే సుందర హనుమను భజింతును రాముని భజింతును కోమల శ్యాముని భజింతును
ముందర కూర్చొని ముచ్చట గొలిపే సుందర హనుమను భజింతును, రాముని భజింతును, కోమల శ్యాముని భజింతును. వామసీమలో భూమి కుమారి ప్రేమ మీర సేవించు మహాత్ముని, వెనుకనే నిలిచి కను సన్నలనే కనుగొను లక్ష్మణ స్వామి సోదరుని, రాముని భజింతును, కోమల శ్యాముని భజింతును. పావన శత్రుఘ్న భరతులు ప్రక్కనే సేవలు చేయగ చెలగు మహాత్ముని, అందరి నడుమ అందము చిందే ఆత్మారాముని ఆనందధాముని, రాముని భజింతును, కోమల శ్యాముని భజింతును. ఒనరగ సుగ్రీవుడు విభీషణుడు, ఒనరగ సుగ్రీవుడు విభీషణుడు, ఒప్పుమీర యువరాజు అంగదుడు, జాంబవదాదులు చుట్టును చేరి సర్వవేళలను కొలిచే దేవుని, రాముని భజింతును, కోమల శ్యాముని భజింతును. పాలమూరు మండల సీమలో మేలుగాను ఊర్కొండపేటలో, పాలమూరు అంటే మహబూబ్ నగర్ జిల్లా. పాలమూరు మండల సీమలో మేలుగాను ఊర్కొండపేటలో, లీలజూపు హనుమంతు పాటల తేలు సత్యనారాయణు నేలిన, రాముని భజింతును, కోమల శ్యాముని భజింతును. అటువంటి రాముని దర్బారు పండిత పామరులెల్ల వారికి కూడా శరణ్యమవుతుంది అని ఆకాంక్షించడం జరిగింది.